హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ మునగాకు కారం పొడి. ఈ రెసిపీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి నా స్టైల్లో ఈ మునగాకు పొడి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక నేను ముందుగా కడిగి ఆరిపెట్టుకున్న మునగాకు తీసుకున్నాను. మీకు ఎంత కావాల్సి ఉంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. ఒక కట్ట కరివేపాకు తీసుకున్నానండి. ఇది కూడా వాష్ చేసి అలాగే ఆరిపెట్టేసుకున్నాను కట్టతోని. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 3 తెల్లగడ్డ తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. అలాగే 4 టేబుల్ స్పూన్ ఉద్దిబేలు తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ శనగబేలు తీసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని వేయించుకుందామండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని శనగబేలు బాగా దోరగా వేయించుకోండి. సన్నటి మంటతోని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోకండి. ఎప్పటికైనా కానీ పొడి కొట్టుకునేటప్పుడు సన్నటి మంటతోనే వేయించుకోవాలి. అప్పుడే బాగా ఎర్రగా దోరగా వేగుతాయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కకు తీసేసుకుందాం. ఇదే కడాయిలో ఇంకా ఉద్దిబేలు వేసుకున్నానండి. ఉద్దిబేలు వీటిల్లో కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలాగా కొంచెం ఎర్రగా వేగినాక వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు వేయించుకున్నామండి. ధనియాలు ఓన్లీ లైట్గా వేయించుకోండి, ఎక్కువ వేయించుకోకండి, లేకుంటే అదే స్మెల్ వస్తుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు వేయించుకోండి. కారం అనేది కొంచెం తక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. స్పైసీ అనేది పొడిలకి వేసుకోకూడదండి ఎప్పటికైనా కానీ. కొంచెం కారం తక్కువే వేసుకోండి, అప్పుడే కొంచెం రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మేము ముందుగా వాష్ చేసి ఆరిపెట్టుకున్న మునగాకుని వేయించుకుందాం. మునగాకు సన్నటి మంటతోనే వేయించుకోండి, అప్పుడే ఆ క్రిస్పీనెస్ అనేది వాటర్ మొత్తం వెళ్ళిపోయి క్రిస్పీగా అవుతుంది ఆకు అనేది. చూడండి, ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇలా అయింది. నాకు ఈ మునగాకు వేయించుకుండేకి 20 మినిట్స్ పట్టింది. చాలా సన్నటి మంటతోనే వేయించుకున్నాను నేను. బాగా క్రిస్పీగా అయిపోవాలి. అప్పుడే మేము పెట్టుకునే ఒక 2 months అలా వస్తుందండి మేము పెట్టుకున్న. ఇప్పుడు తీసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోండి. నేను ఇందులో కట్ట కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు సన్నటి మంటతోనే వేయించుకోవాలి. కరివేపాకున బాగా క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే కొంచెం అరోమా అనేది, కరివేపాకు అరోమా అనేది చాలా బాగుంటుంది, లేకుంటే పచ్చి వాసన అలాగే ఉంటుందండి. చూడండి, బాగా క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు పక్క తీసేసుకుందాం. లాస్ట్లో ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకోవండి. స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోండి, ఎందుకంటే కడాయి అనేది హీట్గానే ఉంటుంది కాబట్టి నువ్వులు ఎక్కువ వేగాల్సిన పని లేదండి. కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. చూడండి, నేను చల్లారి పెట్టుకున్నానండి ఒక 5 మినిట్స్, బాగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. మీకు రోకులు ఉంటే రోకుల్లో అయినా దంచుకోవచ్చు. రోకులో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ నాకు రోకులు అవైలబుల్గా లేదు, అసలు మా ఇంట్లో లేదు. అందుకని నేను మిక్సీనే పట్టుకుంటున్నానండి. అలాగే వేయించుకున్న కరివేపాకు అలాగే మునగాకు ఇందులో వేసేసుకుందాం. యాక్చువల్లీ ఇది గ్రైండ్ అవ్వదు, కానీ స్లోగా గ్రైండ్ చేసుకుంటూ రావాలి, అప్పుడే కొంచెం బాగా నలుగుతుంది. ఆకు అనేది కొంచెం నలగదండి మిక్సీలో. చూడండి, నాకు గ్రైండ్ చేసుకునే ఒక 10 మినిట్స్ పట్టింది కలుపుతూ. చూడండి, బాగా గ్రీన్గా ఎంత బాగుందో చూడడానికి. అంతేనండి,
గ్రైండ్ చేసుకున్న ఎంతో టేస్టీగా ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉండే మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంత బాగుంటుంది. ఏ కూరలు దీని ముందర పనికిరావు, అంత బాగుంటుంది. అలా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో అలా కలుపుతూ ఒక ముద్ద తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు చూస్తుంటేనే ఎంత గ్రీన్గా ఉంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.